హాయ్ గైస్, మా నాన్నమ్మ ఈరోజు వంకాయ ప్లస్ మామిడికాయ పప్పు చేస్తుంది, చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక చెంబు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న కందిబ్యాళ్ళు 1/4 కేజీ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 చెంచా పసుపు పొడి, 2 చెంచాల కారం పొడి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 ఎర్రగడ్డ తరిగిందేది వేసుకుందాం. తర్వాత తెల్లవాయి, కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు తరిగి పెట్టుకున్న 2 వంకాయలు వేసుకుందాం. దీని తర్వాత 2 మామిడికాయలు సన్నగా తరిగి పెట్టుకునేటివి వేసుకుందాం. ఇప్పుడు 4 టమాటాలు తరిగి పెట్టుకునేటివి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 పిరికెడు ఉప్పు వేసుకుందాం. కుక్కర్ మూత వేసి 3 విజిల్లు వచ్చే వరకు పెట్టుకుందాం. ఇప్పుడు 3 విజిల్లు వచ్చే వరకు వదిలేయండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఎలా ఉడికిందో చూద్దాం. చూసారుగా, మనం వేసుకున్న బ్యాళ్ళు అన్ని పదార్థాలు బాగా ఉడికినాయి. ఇప్పుడు మనము పప్పు గిత్తి తీసుకొని బాగా పప్పు రాముకుందాం. ఇప్పుడు నేను చూపించిన విధంగా పప్పు బాగా రాముకోండి. చూసారుగా, మన వంకాయ మామిడికాయ పప్పు రెడీ అయింది. చూద్దాం రండి. పప్పు అయితే అయిపోయింది. మా నాన్నమ్మ ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.